వెల్కమ్ టు వ్యూవర్స్. చాలా వరకు చదువుకునే విద్యార్థులు మెథమెటిక్స్ అంటే భయపడతా ఉంటారు. తర్వాత వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలన్నా కూడా వాళ్ళకి మేజర్గా ఎక్కడైతే పోతాయో అది మేజర్ సబ్జెక్ట్ వచ్చేసి మెథమెటిక్స్. కాబట్టి మెథమెటిక్స్లో మంచి మార్క్స్ రావాలి అంటే నోబుల్ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. నేను మీకు హామీ ఇస్తున్నాను, డోంట్ ఫియర్, నోబుల్ అకాడమీ హియర్ అని నేనైతే 100% చెప్తున్నాను. మొదటగా మెథమెటిక్స్ లో ఎక్కడ ఇబ్బంది పడతా ఉంటారు సార్ అంటే బేసిక్ ఆపరేషన్స్ రావాలా. ఇన్ ద సెన్స్ అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, దానితో పాటు టేబుల్స్ కూడా వచ్చి ఉండాలా. ఉదాహరణ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక నంబర్ని 2 తోటి డివైడ్ చేస్తున్నాము వితౌట్ పెన్ పేపర్. ఒక నంబర్ అనేది 2 తోటి డివైడ్ చేసినప్పుడు మనకి 50లో ఆఫ్ ఎంత అంటే 25 is the answer. At the same time 50 divided by 2, same right, 25 right. Same thing 70 divided by 2 without using pen and paper, without doing division method also we can do it ma. So 2 1s are 2 3s are 6, remainder is 1 and take as 0, 2 5s are 10. So what is the answer here? 35. So using division method also you will get the same answer. And also without doing pen and paper, just half of the numerator 70 half is 35. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటవి. కాబట్టి మనం ఫస్ట్ షార్ట్ కట్స్ ఎట్లా నేర్చుకోవాలనేది మనం చూద్దాం. ఫర్ ద ఎగ్జాంపుల్ 9th టేబుల్ చూడండి. 9 1s are 9, 9 2s are 18, 9 3s are 27, ఇలా సో 9 into 10 90. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే 9 టేబుల్లో మనకి ఒక ట్రిక్ ఉంటుంది. సో 9 1s are 9 రైట్, 0 plus 9 is 9 ద సమ్, అండ్ 9 2s are 18 రైట్, 1 plus 8 is also 9, 9 3s are 27, 9 2 plus 7 9, and same thing 9 9s are 81 రైట్. సో 8 plus 1 9, and at the same time 9 table, so here 9 1s are right, 1 minus 1 is 0, 0 plus 9 9, 9 2s are 18, 2 minus 1 1, 1 plus 8 9, next 9 3s are, so 3 minus 1 2, 2 plus 7 9. సో ఈ విధంగా కూడా మనము 9 టేబుల్ అనేది చూసుకోవచ్చు. అదే విధంగా 3 టేబుల్ చూసుకున్నా, 2 టేబుల్ చూసుకున్నా, ఎలాంటి టేబుల్స్ చూసుకున్నా కూడా ప్రతి దానికి ఒక షార్ట్ కట్ మెథడ్ అనేది ఉంటుంది. మీరు డైలీ నోబుల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్నారంటే మీకు మెథమెటిక్స్ అనే భయం అనేది అయితే పోతుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఒకటి సబ్ట్రాక్షన్స్ చూసుకున్నట్లయితే సబ్ట్రాక్షన్స్ చాలా వరకు 90s కిడ్స్లో ఎలా చేసేవారంటే బారో తీసుకునేది. ఫర్ ఎగ్జాంపుల్ 37 మైనస్ 19 ఇలా తీసుకున్నట్లయితే యాక్చువల్గా దీన్ని బారో తీసుకుంటారు. సో 10 plus 7 17, 17 minus 9 again I don't know the answer, again you have to take borrow. 10 plus 7 17, again I don't know the answer, and so on. సార్ మరి ఎలా చేయాలి సార్ అలాంటి ప్రాబ్లమ్స్ అంటే వితౌట్ టేకింగ్ బారో, జస్ట్ యూనిట్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్ తీసుకున్నాము. ఇక్కడ మనకి యూనిట్స్ ప్లేస్ ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 9 ఉంది. సో మొదటగా దీన్ని ఒక ఇలా చేసుకొని పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోండి. హియర్ 9 minus 7 2 అండ్ 3 minus 1 ఆల్సో 2. సో దిస్ ఈస్ ద యూనిట్స్ ప్లేస్, దాన్ని అలానే ఉంచండి అన్న. ఇది మనకి 2 అనేది టెన్స్ ప్లేస్లో ఉంది. టెన్స్ ప్లేస్లో ఉన్నప్పుడు మల్టిప్లైయింగ్ బై 10 చేయాలా. 2 10s are 20, 20 minus 2 18 is the answer. మనం బారో తీసుకోకుండా కూడా ఆన్సర్ సేమ్ వస్తుంది. బారో అయితే ఏంటి అంటే ఇక్కడ మళ్ళీ అగైన్ 17 minus 9 తెలియదు కాబట్టి సో ఇక్కడ మనం యూనిట్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ తీసేసుకొని మనం ఆన్సర్ అయితే ఈజీగా చేయొచ్చు. చిన్నపిల్లలకి ఇలాంటి మెథడ్ చెప్తే వాడికి మ్యాథ్స్ అంటేనే భయపడతాడు, ఇంకా వాడు జీవితంలో మన మ్యాథ్స్ జోలికి పోడు. అలాంటి పిల్లలు ఎవరైతే ఉంటారో ఇలాంటి యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్. సార్ మరి ఇంకో ప్రాబ్లం ఎలా ఉంటుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్ 42 minus 27. ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ పార్ట్స్ వేసుకోండి. 7 minus 2 5, 4 minus 2 2. సో దిస్ ఈజ్ యూనిట్స్ ప్లేస్ రైట్, అండ్ దిస్ ఈజ్ 2 is the tens place. Tens place is nothing but multiplying by 10. 2 10s are 20. Now 20 minus 5 15 is the answer. ఇలాంటి మెథడ్స్ ఫాలో అయితే చిన్న పిల్లలకి చాలా ఈజీగా అర్థమవుతుంది. లేదు ఈ బారో తీసుకుంటాం, ఇంకా మేము 90s కిడ్స్లోనే ఉంటామంటే ఇక వాడు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ కాడు, ఎందుకంటే వాడికి మెథమెటిక్స్ అంటే చాలా భయం ఉంటుంది. అదేవిధంగా మనకి 5th టేబుల్ నుంచి ఒక నంబర్ అనేది 5 తోటి డివైడ్ అయినప్పుడు ఎలా చేయాలి. 10 by 2, 10 divided by 2, 10 divided by 5. So actual method is 5 1s are 5 2s are.
20 divided by 5, 20 divided by 5, 5 1 जा 5 4 जा is 20. సార్ దీన్ని ఎలా చేయాలి సార్ అంటే జస్ట్ మనము డబుల్ చేయాలి న్యూమరేటర్ని. సో 10ని డబుల్ 20 అవుతుంది, 10 డబుల్ 20. ఓకే, ఫ్రమ్ రైట్ సైడ్ నుండి ఒక డిజిట్ తర్వాత పాయింట్ తీసుకోవాలా, దట్ ఈస్ ద వాల్యూ ఈస్ 2. అండ్ సేమ్ థింగ్ 30 డివైడెడ్ బై 5, 30ని డబుల్ చేయండి, 30ని డబుల్ చేస్తే 60 60 అవుతుంది. సో 60 అని రాసుకున్న తర్వాత రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకోండి, 6 ఈజ్ ద ఆన్సర్. మరిన్ని అప్డేట్స్ గురించి మా నోబుల్ అకాడమీ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవుతుంటే మరిన్ని అప్డేట్స్ మీకు త్వరలో ఇస్తాను.